అంటే ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ట్రూ వే మిషన్ యూఏఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరులందరికీ ప్రభు యేసు నామం పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సిద్ధం చేసి అందులో మీ ముందుకు మీరు రావడానికి గల కారణం, నేటి దినములో క్రైస్తవ్యాన్ని అంతం చేయాలనే ఒక పక్కన హేతువాదులు, ఒక పక్కన మతోన్మాదులు ఈ రీతిగా వారు పుట్టగొడుగులా పెరిగిపోతుంటారు. రెండవది, మన క్రైస్తవ్యంలో కూడా చాలా మట్టుకు సరి అయిన సత్యమైన వాక్యాన్ని కూడా ప్రజల్లోనికి తీసుకెళ్ళలేక ఈ దినాన లోకంలో క్రీస్తు నామాన్ని అవమాన పాలు చేస్తున్న నేటి సమాజంలో ఉన్న కొంతమంది క్రైస్తవులు కానీ, కొంతమంది సేవకులు కానీ వారి యొక్క ఆ తీరును కూడా మేము ముందు పెట్టాలని ఒక ఆలోచన కలిగి, సత్యమైనది అది బహు లోతైనది, ఆ సత్యమైనదే మీ ముందు పెట్టడానికి ఒక చిన్న ప్రయత్నముగా ఈ యొక్క ట్రూ వే మిషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇది నా సత్యము వాక్యాన్ని చెప్పేవారు అనేకులు ఉన్నప్పటికీ దాన్ని స్వీకరించేవారు కొంతమందే ఉంటున్నారు. అసత్యానికి ఎక్కువ మంది ఏమైపోతున్నారంటే దాన్ని వెతకడానికి, అసత్యాన్ని వెంబడించడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే కల్పన కథల వైపు తిరిగే కాలం అని. ఇది నాన్న చాలామంది కూడా కల్పన కథల వైపు, స్వస్థతలనే వైపు, ఇవి చూస్తుంటే ఆశీర్వాదాలనే వైపువే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. వారిని చిన్న చూపుగా మతోన్మాదులు కూడా ఇది నాన్న హేళన చేస్తున్నారు. అసలేంది సత్యమేంది ఏంటి, ఆ సత్యంని మనం ఏ రీతిగా కనుగొనాలి, ఆ సత్యాన్ని మనం ఏ రీతిగా నడవాలి. అందుకని లోకంలో ఒక మాట ఉంటుంది, సత్యమేవ జయతే అంటారు. అంటే సత్యం ఎప్పుడు కూడా నిత్యము నిలిచేది. అందుకని ఆ సత్యమే యేసుక్రీస్తుల వారు, ఆ సత్యమే జీవవాక్యము, ఆ సత్యమే ఇదిగో అది 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీద జన్మించిన నరుడైన యేసుక్రీస్తుల వారుగా మనకు కనిపిస్తుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఈ దినాన లోకంలో చూస్తుంటే క్రైస్తవాన్ని అంతం చేయాలి, క్రైస్తవం లేకుండా చేస్తాం అని నేటి దినాన చాలామంది కూడా బయలుదేరారు. చాలామంది కూడా వారి యొక్క సవాళ్ళను విసురుతున్నారు క్రైస్తవంపై, క్రైస్తవ సమాజంపై. వాస్తవానికి చూడగలిగితే క్రైస్తవమును అంతం చేయడానికి క్రైస్తవం ఏమన్నా బలహీనమైనదా, క్రైస్తవం ఏమైనా చిన్నదా, క్రైస్తవం ఏదో చిన్న పార్టీ ప్రాంతానికి సంబంధించిందా అని ఆలోచిస్తే కాదని. ఎందుకంటే ఈనాటి కొంతమంది మతోన్మాదులను చూసినప్పుడు, ఈనాటి కొంతమంది సమాజాన్ని చూసినప్పుడు క్రైస్తవ్యాన్ని అంతం చేస్తా అంటే అది హాస్యాస్పదంగా ఉంది, హాస్యాస్పదం. ఎందుకంటే ఈ దినాన వీరు అంతం చేస్తానంటున్నారు, కానీ వీరికంటే 2000 సంవత్సరాల ముందే చాలామంది కూడా అంతం చేయాలనుకున్నారు. అంతేందుకండి యేసుక్రీస్తు వెంబడ ఉన్నవారు, ఆ దినాన యూదులు కూడా క్రీస్తుని చంపిన తర్వాత ఇదిగో ఈ క్రీస్తు యొక్క అనుసరించేవారు, ఈ క్రీస్తుని వెంబడించేవారు కూడా అది ఆగిపోయారని అనుకున్నారు ఆనాటి సమాజం. కానీ ఆగిపోలేదు. మరలా 12 మంది శిష్యులతోని ప్రారంభించబడింది. ఇది నాన్న ప్రపంచవ్యాప్తం కూడా చేయబడింది. అంటే కేవలం క్రీస్తుని చంపితేనే ఆగిపోతుంది అనుకున్నారు, కేవలం అపోస్తులను చంపితే ఆగిపోతా అనుకున్నారు. ఆ దినాన క్రైస్తవులైన పడిన వారిని చంపితే ఇదిగో అంతమవుతుంది అనుకున్నారు. ఇదిగో ఏ దేశం అయితే ఉందో, ఏ యూదయ దేశము, ఏ యెరూషలేము అయితే ఇదిగో క్రైస్తవులకు ఉందో దానినే అంతం చేయాలని అనుకున్నారు. కానీ అంతం చేస్తే జరిగిందా? కాలేదు. అందుకని ప్రియమైన దేవుని వల్లరా బైబిల్లో కూడా మనం చూస్తుంటే అపోస్తుల కార్యంలో పేతురు యోహానులు ప్రథమంగా ఇదిగో క్రీస్తును పరిచయం చేస్తున్నారు. క్రీస్తు ఇదిగో తను చనిపోయి 40 దినాలు అగుపడి తర్వాత పరలోకాన్ని ఆహారమైన తర్వాత వారందరూ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న తర్వాత ఎక్కువగా ప్రజల్లో క్రీస్తును పరిచయం చేసిన వ్యక్తుల్లో ఇదిగో వీరు కనిపిస్తుంటారు. అందుకని అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో
13వ వచనంలో కూడా కొన్ని మాటలు మనకు కనిపిస్తుంటాయి. చూడండి ప్రియమైన దేవుని వల్ల, వారు పేతురును యోహాన్ల ధైర్యం చూచి వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి ఇదిగో వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగిరి. ఇక్కడ చూస్తుంటే శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు, అధికారులు అందరూ కూడా యెరూషలేములో ఒక సభ పెట్టారు. ఇదిగో యేసుక్రీస్తుని అయితే మనం చంపేశాం, ఇదిగో తను చంపడం ద్వారా ఇది ఆగిపోతుంది అనుకున్నాం, కానీ లేదు, ఇది ఆగిపోవట్లేదు, ఇది సాగిపోతుంది. ఇదిగో దాన్ని కొనసాగిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. వారు ఎవరంటే ఇదిగో పేతురు, యోహాన్లు అనే అపోస్తులలో కొంతమంది, అంటే 12 మంది అపోస్తులలో కొంతమందిగా ఇదిగో ఇద్దరుగా పిలువబడుతున్న పేతురు, యోహాన్లను చూసి ఆశ్చర్యపడ్డారంట. ఇప్పుడు ఆశ్చర్యపడ్డ వీరేం చేస్తున్నారు? ఈ అధికారులు ఆ దినాన రోమ అధికారంలో ఉన్న ఇదిగో అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వీరందరూ కూడా రోమ అధికార స్వాధీనంలో ఉండి ఆ దినాన యేసుక్రీస్తును సిలువ వేయడానికి మూల కారకులుగా ఉన్న వీరు ఇప్పుడు ఈ క్రైస్తవాన్ని అంతం చేయాలి, క్రీస్తుని వెంబడించే వారిని ఇదిగో అడ్డుకోవాలని వారి ప్రయత్నాలు చేస్తూ వారు ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు చూస్తే 17వ వచనంలో కూడా ఉంది. అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామంను బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవలనని చెప్పుకొనిరి. అంటే యేసుక్రీస్తు నామం అనేది ఎక్కడ కూడా పలకకూడదు, అది ఇక ఎక్కడ కూడా వ్యాపించకూడదు అనుకున్నారు. ఏమండి చూడండి, ఇవి ఇక్కడ చూస్తుంటే అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై, అంటే క్రీస్తు యొక్క నామాన్ని కట్టడి చేయాలని ఆదిలోనే, అనగా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఇదిగో తన పరలోకాన ఆరోహణమైన తొలి దినాల్లో ఇదిగో క్రీస్తు యొక్క నామాన్ని కానీ క్రీస్తు యొక్క ఇదిగో ఈ యొక్క ప్రేమను వ్యాపింపకుండదు, ఇదిగో ఆ నామాన్ని ఎవరు కూడా ఉచ్చరించద్దు, ఇదిగో క్రీస్తు అనే పేరు అనేది ఇంకా ప్రబలవద్దు, వ్యాపించకూడదని ఆ దినాన్ని వారు కట్టడి చేయాలనుకున్నారు రోమ ప్రభుత్వము, రోమ అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు. అమండి కానీ వీరు ఇదిగో వ్యాపించకూడదు అనుకున్నారు. ఇదిగో అరికట్టాలి, యేసునామం అనేది ఇంకా వేరే చోట ఇక్కడ వినిపించకూడదు అనుకున్నారు. కానీ అది జరిగిందా? లేదు. ఎందుకంటే ప్రియమైన దీనివల్ల ఇదిగో వారు ఎంతగా అడ్డుకట్టాలు వేయాలనుకున్నారో, వారు ఎంతగా దాన్ని ఆపాలనుకున్నారో అంతకు 10 రెట్లు వ్యాపించింది ప్రియమైన దేవుని వల్ల. అందుకని ఇక్కడ 18వ వచనం కూడా ఉంటుంది. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అంటే చూడండి, ఒక ఆజ్ఞను జారీ చేస్తున్నారు. మీరు యేసుక్రీస్తు బోధన చేయకూడదు, ఇదిగో ఆయన నామాన్ని మీరు ప్రకటించకూడదు, ఇదిగో దాన్ని మీరు వ్యాపింప చేయకూడదు అని అంట. ఇదిగో పిలిపించి మరీ బెదిరిస్తున్నారు. బెదిరిస్తున్నారు. కానీ ఈ మాటలకు వాళ్ళు బెదిరారా? లేదండి. అందుకని ఇక్కడ 19వ వచనంలో పేతురు గారు అంటున్నారు ఏంటంటే, అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే ఇప్పుడు మేము కన్న వాటిని ఇదిగో విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరము ఇచ్చిరి. అంటే చూడండి ప్రియమైన దేవుని వల్ల పేతురు గారికి అడ్డుకట్టలేయాలనుకున్నారు, ఇదిగో యోహాను గారిని బెదిరించాలనుకున్నారు. ఈ రీతిగా ఇరువురిని బెదిరిస్తున్నారు. మీరు చెప్పకూడదు, మీరు బోధింపకూడదు, ఇదిగో మీరు క్రీస్తు నామాన్ని ఎక్కడ కూడా ఉచ్చరింపకూడదు, ఇదిగో ఆయన నామము ఇదిగో వ్యాపించకూడదని అడ్డుకట్ట వేస్తున్నా ఆగలేదు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి ఇంకొకరు ఉన్నారండి, స్టెఫెన్ గారిని ఇదిగో చంపితే ఆగిపోతుంది అనుకున్నారు. మరి చంపినా ఆగలేదండి. స్టెఫెను రాళ్ళు రూగారు, చంపేశారు. అక్కడనేమో బెదిరించారు, కానీ బెదిరిస్తే ఆగట్లేదు. కానీ ఇక్కడ చంపితేనన్నా ఆగుతుంది అనుకున్నారు, కానీ చంపినా ఆగలేదు. అందుకని ప్రియమైన దేవుని వల్ల ఇది ఆగేది కాదు. అందుకని ఇక్కడ ఇదిగో స్టెఫెను చంపినా ఆగలేదండి. దాని తర్వాత కూడా చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల ఈ యొక్క ఆదిమ సంఘానికి ఒక గొప్ప శ్రమ వచ్చింది.
ఒక గొప్ప శ్రమ. అందుకని ఈ శ్రమ ఏ కాలంలో వచ్చింది అని ఆలోచిస్తే, నీరో చక్రవర్తి క్రీస్తు శకము ఇదిగో 58 నుండి 82 వరకు, ఇదిగో ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో నీరో చక్రవర్తి పరిపాలించాడు. ఈ నీరో చక్రవర్తి ఇదిగో అనేక మంది క్రైస్తవులను చంపేశాడు. అనేక మంది యేసుక్రీస్తు శిష్యులను కూడా ఇదిగో చంపాడు. ఆ దినాన గొప్ప శ్రమ అనేది ఇదిగో యెరూషలేము ఇదిగో ప్రాంతంలో జరిగినట్టు మనకు ఇదిగో ఏమని చరిత్ర అనేది తెలియజేస్తుంది. ఇక్కడ కూడా చూస్తుంటే అపోస్తల కార్యము 8వ అధ్యాయం 1వ వచనములో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయేరి. ఏమండి, ఇక్కడ చూస్తుంటే గొప్ప శ్రమ జరిగింది, గొప్ప హింస. ఆ సమయంలో అందరు కూడా దిగో వేరే వేరే ప్రాంతాలకు చెదిరిపోయారు. అంటే సంఘానికి గొప్ప హింస, ప్రియమైన దేవుని గొప్ప హింస. ఆ హింస జరిగిన తర్వాతనైనా క్రైస్తవ్యం అణిచేయబడ్డదా? క్రైస్తవ్యం అనేది అక్కడితో అంతం చేయబడ్డదంటే కాదండి. స్టెఫెనుని చంపిన, పేతురు యోహానును బెదిరించిన, ఇదిగో ఇక్కడ సంఘానికి గొప్ప హింస కలిగించిన, క్రైస్తవులు అనబడిన వారిని అనేకులను చంపివేసిన ఇదిగో ఆగలేదండి, ఆగలేదు. అక్కడితోని అంతం అనేది చేయబడలేదు, అక్కడితోని అణిచివేయబడలేదు. ఈ క్రైస్తవం అణిచివేయబడలేదు. ఏమండి, దాని తర్వాత చూస్తే ఫిలిప్పు గారు కనిపిస్తుంటారు. ఇదే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 4వ వచనం కూడా, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యంను ప్రకటించుచు సంచారము చేసిరే. చూడండి, చెదిరిపోయిన వారందరంట మరలా క్రీస్తునే ప్రకటిస్తున్నారు. క్రీస్తు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేశారంట. అంటే హింస, సంఘానికి హింస కలిగిన క్రైస్తవం ఆగలేదు. ఇదిగో స్టెఫెనుని చంపిన ఆగలేదు, పేతురు యోహానులను బెదిరించిన ఆగలేదు. ఏమండి, ఇక్కడ ఇంకో వ్యక్తి కనిపిస్తుంటాడు ప్రేమ దేవుని వల్ల, ఫిలిప్పు అనేవారు. 5వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణములకు వెళ్ళి క్రీస్తు వారికి ప్రకటించుచుండెను. చూడండి ప్రేమ దేవుని వల్ల, క్రీస్తును వారికి ప్రకటించుచున్నాను. అనేక ప్రాంతాలకు ఏమండి, ఫిలిప్పు గారిని చూసిన, ఇదిగో అపోస్తలులను చూసిన, స్టెఫెను గారి మరణం చూసిన, సంఘానికి గొప్ప హింస కలిగింది చూసిన, ఇదిగో ఎంత చూసినా, ఎన్ని హింసలు పెట్టినా ఈ దినాన ఏమండి క్రైస్తవం అనేది ఆగిపోలేదు. ఆ దినాన ఆగలేదు, ఈ దినాన కూడా ఆగిపోదు, అణిచివేయబడదు. ఆ దినాన అణిచివేస్తామని ఎంతమంది ప్రయత్నం చేసినా ఆ దినాన అణిచివేయబడలేదు, ఈ దినాన కూడా అణిచివేయబడనే పడదు. ఏమండి, ఈ దినాన మతోన్మాదులు ఎంతోమంది అణిచివేస్తాం అంటున్నారు. ఆ దినాన కూడా ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఎవరంటే సౌలు గారు కూడా క్రీస్తు అనబడిన వారు ఎక్కడ ఉన్న వారిని హింసించాలి, ఇదిగో వారిని శ్రమ పెట్టాలి, వారిని చంపాలని ఒక కంకణం కట్టుకున్నాడు. అతను కూడా జ్ఞాని, అతను కూడా అన్ని గ్రంథాల మీద పట్టున్న వ్యక్తే. ఏమండి, అన్ని గ్రంథాల మీద పట్టున్న, కానీ క్రైస్తవులు అనబడిన వారు ఎక్కడ ఉన్నారు అని చూస్తూ ఇదిగో చంపడానికి అధికారాన్ని పొందుకున్నవాడు, చంపాలని కంకణాన్ని కట్టుకున్నవాడు. కానీ అదే వ్యక్తి ఒక దినాన ఇది క్రీస్తు దర్శనం ద్వారా క్రీస్తును చూసి క్రీస్తును అంగీకరించాడు తన రక్షకునిగా. అంగీకరించిన నాటి నుండి అతను క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఒక దినాన్న అణిచివేయాలని ప్రయత్నించాడు, ఇదిగో ఒక దినాన దాన్ని ఆపాలి, ఇది క్రీస్తు అనే నామం ఎక్కడ కూడా ఎవరు పలకకూడదు అనుకొని ప్రయత్నానికి ఇదిగో ముందుకు సాగిన వ్యక్తి ఇదిగో ఒక దినాన ఆగిపోయి మరలా ఒక దానిలో సాగిపోతున్నాడు. ఏంటంటే క్రీస్తు మార్గంలో సాగిపోతున్నాడు. ఆ క్రీస్తు మార్గంలో సాగిపోతున్నప్పుడు కూడా తనను కూడా అణిచివేయాలి. ఇదిగో ఈ సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిపోయాడు, ఇదిగో క్రీస్తును బహుగా ప్రకటిస్తున్నాడు. ఇదిగో ఇతనిని ఆపితే క్రైస్తవ్యం అంతమైపోతుంది కావచ్చు అనుకున్నారు. ఏమని లుస్త్రా పట్టణంలో ఇదిగో ఈకోనియ నుండి ఇదిగో చాలా ప్రాంతీయ నుండి వచ్చిన అనేకులు కూడా చనిపోయాడని రాళ్ళురువి చంపారు. చనిపోయాడని కూడా అక్కడ ఈడ్చి పారేశారంట. అంటే ఊరి వెలుపల ఈడ్చి పారేశారు.
ఈడ్చి పారేశారు. కానీ ఈడ్చి పారేసిన, రాళ్ళతో కొట్టిన, అతని గాయపరిచిన ఏ చోటనైతే తను రాళ్ళతో కొట్టారో, ఏ చోటనైతే తను అవమానపరిచారో, ఏ చోటనైతే తాను చనిపోయాడని ఊరి వెలుపల ఈడ్చి పారేశారో, మరలా కొన్ని దినాల తర్వాత అదే ప్రాంతంలో, అదే గ్రామంలో, అదే పట్టణంలో మరలా సంచరిస్తూ క్రీస్తు సువార్తను ప్రకటించిన ఒక గొప్ప వ్యక్తి పౌలు గారు. ఏ పట్టణంలో అయితే శ్రమ జరిగిందో, ఏ పట్టణంతో ఆయనను కొట్టారో, ఏ పట్టణంతో ఆయనను హింసించారో, ఏ పట్టణంలో అయితే ఇది క్రీస్తును ప్రకటించకూడదని ఆయనను అడ్డంకులు వేశారో, ఇదిగో మరలా అదే పట్టణములో, అదే ప్రజల మధ్య మరలా నిలిచుండి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. మరి చూస్తారా అన్నమాట. చూస్తుంటే ప్రియమైన దీని వల్ల అపోస్తల కార్యంలో 14వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంటుంది. అంతికే నుండి ఈకో నుండి యూదులు వచ్చి జన సమూహములను తన పక్షణమును చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణపు వెలుపలికి అతన్ను ఈడ్చిరి అని. మరి ఈడ్చేశారు, పట్టణం వెలుపలికి ఈడ్చేశారు. ఈడ్చేసిన ఇదిగో మరలా తను ఎలాంటి ప్రయత్నం చేస్తున్నాడు, క్రీస్తు సువార్తను ఏ రీతిగా ప్రకటిస్తున్నాడు చూడగలిగితే, ఇది 21వ వచనంలో వారు ఆ పట్టణములలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఇకోనియకును, అంతియోకును తిరిగి వచ్చి అంటున్నాం. మరి ఒక గ్రామంలో మనల్ని కొట్టారనుకోండి, ఒక గ్రామంలో మనం బెదిరించారనుకోండి, మరలా ఆ గ్రామంలో కోయడానికి మనకు ధైర్యం అనేది ఉండదు. కానీ ఈ పౌలు గారి ధైర్యం చూడండి, ఆ బర్నబ యొక్క ధైర్యం చూడండి. ఎక్కడైతే కొట్టారో, ఎక్కడైతే రాళ్ళు రువారో, ఎక్కడైతే చనిపోయాడు అనుకొని ఈడ్చి పారేశారో, మరలా అదే పట్టణాలకు వెళ్ళాడు, అదే గ్రామాలకు వెళ్ళాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. 22వ వచనంలో శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని, ఆయన అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి, సువార్త ప్రకటిస్తూ వారిని హెచ్చరిస్తూ ఇదిగో క్రీస్తు రాజ్యాన్ని వ్యాపిస్తున్నాం. అంటే చూడండి ప్రియమైన దేవుని వలన ఈ దినాన క్రైస్తవుని అంతం చేస్తానన్న వ్యక్తులకు సమాధానం ఏంటంటే, ఆ దినాననే ఇదిగో గొప్ప వ్యక్తులు, క్రీస్తుతో కూడా ఉన్నవారు, నడిచిన వారు, అపోస్తులనే ఏమి చేయలేకపోయారు, పౌలు గారినే ఏమి చేయలేకపోయారు. ఆ దినాన నీరో చక్రవర్తి యెరూషలేములో ఉన్న యూదులలో ఉన్న క్రైస్తవులందరినీ కూడా చంపివేసిన యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని కాల్చిన ఆ దినాన అనేకులను హింసించిన ఆ దినాన కూడా నీరో చక్రవర్తి అసంటి వాడే క్రైస్తవ్యాన్ని ఆపలేకపోయాడు. అంత గొప్ప వ్యక్తులే ఆపలేనప్పుడు ఈ దినాన ఈ చిన్న వ్యక్తులు ఏదో అన్నారని, ఏదో అంటున్నారని, ఏదో చేస్తున్నారని క్రైస్తవులైన మనము మన విశ్వాసాన్ని మనం బలహీనపరచుకోకూడదు, మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. ఎందుకంటే ఆనాటి నుండి నేటి వరకు గత 2000 సంవత్సరాల నుండి క్రైస్తవ్యం మీద అనేకులు వస్తున్నారు, అనేకులు నిందలు వేస్తున్నారు, అనేకులు కూడా ఈ క్రైస్తవాన్ని ఇదిగో తుడిచిపెట్టాలనుకున్నారు, అంతం చేయాలనుకున్నారు. కానీ నేటికి అది సాధ్యము కాదు, ఇక ముందు కూడా సాధ్యం కాదు. ఇదిగో మాలాంటి వారు ఈ దినాన యూట్యూబ్ ఛానల్లో ఇదిగో ఇలాంటి మాటలు ఎన్నో ప్రకటిస్తున్నారు. మనలాంటి వారు కూడా అనేకులు కూడా ఉంటున్నారు. కాబట్టి ఈ దినాన ఇదిగో ఒక క్రైస్తవుడిగా నీవు ఇంకా ఇదిగో క్రీస్తులో నువ్వు బలపడి ఇదిగో ఆయన రాజ్య వ్యాప్తిలో నీవు ఒక భాగంగా ఉండాలి. నీ ఒక భాగంలో ఎంతోమంది అడ్డుపడతారు, ఎన్నో కుక్కలు మరుగుతాయి, వాటన్నిటిని పట్టించుకోకూడదు. నీ యొక్క లక్ష్యము, నీ యొక్క గురి క్రీస్తు యుద్ధకు, ఆ గురికి నీవు ఇదిగో పరిగెత్తాలి. కాబట్టి అలాంటి ఆలోచన కలిగి ఉండాలని ఇదిగో మేమందరం కూడా ఈ చిన్ని ఆలోచన క్రీస్తు రాజ్య వ్యాప్తిలో ఈ ట్రూ మిషన్ UAE
ఇది ఒక చిన్న ప్రయత్నం. ఎందుకంటే క్రైస్తవాన్ని ఎవరు అంతము చేయలేరు, దాన్ని కొనసాగించే వారిగా ఇది క్రైస్తవులు ఉంటారు అనే ఒక చిన్ని మాటలతో మిమ్మల్ని అందరినీ బలపరచడానికి మా చిన్ని ప్రయత్నము ఈ ట్రూ వే మిషన్. కాబట్టి మీరందరూ కూడా ఆదరించండి, వీక్షించండి. ఇదిగో అనేకులను కూడా షేర్ చేసి విశ్వాసులందరినీ కూడా ఇంకా క్రీస్తులో బలపరచాలని కోరుచు నా మాటలు ముగిస్తున్నాను.